హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కసూరి మేతి గురించి తెలుసుకుందాం. ఈ కసూరి మేతి ఎలా తయారు చేసుకుంటారంటే, మెంతి ఆకులను ఎండలో బాగా ఆరబెట్టి నిల్వ చేసుకుంటారు. ఇది దాదాపుగా 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ కసూరి మేతి మార్కెట్లో కూడా లభ్యమవుతుంది. మంచి కంపెనీ చూసుకుని మార్కెట్లో కూడా మనం కొనుక్కోవచ్చు. అది కూడా దాదాపుగా 6 నెలలు మాత్రమే నిల్వ ఉంటుంది. ఈ కసూరి మెంతిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మనకు ప్రతిరోజు అంటే 365 రోజులు మెంతి ఆకులు దొరకవు కాబట్టి మనం ఈ విధంగా మెంతి ఆకులను నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. దీనిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే ఈ కసూరి మెంతిని మనం ఎక్కువగా మసాలా దినుసుగా ఉపయోగిస్తాం. ఇది పురాతన మసాలా దినుసు. దీనిని వంటకాల రుచి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఆకులు రుచిలో చేదుగా ఉంటాయి. కసూరి మెంతిని వంటలో వేసినప్పుడు వంటకు మంచి రుచి వస్తుంది. ఈ కసూరి మెంతితో మనం పప్పు వంటివి కూడా తయారు చేసుకోవచ్చు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే మనలో చాలామందికి వీటి గురించి తెలీదు. దీనిలో ఉన్న పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ డ్రై మెంతి ఆకులలో ఫోలిక్ ఆమ్లం, థియామిన్, విటమిన్ ఏ, B6, విటమిన్ సి, రిబోఫ్లోవిన్, నియాసిన్ సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా పొటాషియం, ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం వంటివి కూడా చాలా సమృద్ధిగా లభ్యమవుతాయి. విటమిన్ కే కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మెంతి ఆకులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనేవి గుండె సమస్యలకు కారణం అవుతాయి. ఈ కొవ్వు లేకుండా ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా అజీర్ణం, కడుపుబ్బరం వంటి సమస్యలు తగ్గడానికి సహాయపడుతుంది. కాలేయం సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. గ్యాస్ లేకుండా చేస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. ఈ మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ డయాబెటీస్ ఉన్నవారు ఈ ఆకులను రెగ్యులర్గా తీసుకుంటే గ్లూకోజ్ జీవక్రియలను నిరోధిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనేవి డయాబెటీస్ ఉన్నవారిలో కొంచెం ప్రమాదకరంగా ఉంటాయి. వాటిని కూడా నియంత్రణలో ఉంచి డయాబెటీస్ లక్షణాలతో పోరాటం చేయటానికి ఈ డ్రై మెంతి ఆకులు సహాయపడతాయి. గుండె సమస్యలు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ప్లేట్లెట్ల సృష్టిని తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టే అవకాశాలను తగ్గించి రక్తం పలచగా ఉండేలా చేసి రక్త ప్రవాహం బాగా జరిగేలా చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి. ఇవి చర్మంపై మచ్చలు, ముడతలు వంటివి తగ్గించడానికి సహాయపడుతుంది. జుట్టుకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారికి చాలా బాగా సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు ఒక గ్లాసు నీటిలో ఈ ఆకులను వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగుతూ ఉంటే కిడ్నీలో రాళ్ల సమస్య తొలగిపోతుంది. అయితే కిడ్నీలో రాళ్ళు చిన్న చిన్నగా ఉంటే మాత్రం కరిగిపోతాయి. అదే పెద్ద సైజులో ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సలహా ప్రకారం మందులు వాడుతూ ఈ రెమెడీని ఫాలో అయితే మంచి ప్రయోజనం కనబడుతుంది. అలాగే తల్లి పాలు బాగా పట్టాలి అంటే ఈ మెంతి ఆకులు బాగా సహాయపడతాయి. పాలిచ్చే తల్లులు ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది. అంతేకాకుండా జ్వరం వచ్చినప్పుడు ఉష్ణోగ్రత తగ్గించటానికి ఈ ఆకులతో తయారు చేసిన టీ తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. అలాగే మూలిక టీ దీంతో ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఒక గ్లాసు నీటిలో మెంతి ఆకులను వేసి బాగా మరిగించి వడగట్టి కొంచెం నిమ్మరసం, తేనె కలిపి తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది.
ఈ ఆకులలో కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది. కాల్షియం ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎముకలకు సంబంధించిన సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. కూర్చోవాలన్నా ఇబ్బందే, లేవాలన్నా నడవాలన్నా ఇబ్బంది పడిపోతున్నారు. అలాంటి వారు వారంలో 2-3 సార్లు ఈ ఆకును తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. అలాగే ఈ ఆకులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఈ ఐరన్ అనేది రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్తహీనత సమస్య అనేది ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనబడుతుంది. కాబట్టి రక్తహీనత సమస్య ఉన్నవారు రోజు విడిచి రోజు ఈ ఆకును తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది. ఈ ఆకుతో పప్పు కానీ కషాయం కానీ తయారు చేసుకుని తీసుకుంటే చాలా మంచి ఫలితం కనపడుతుంది. అంతేకాకుండా దీనిలో ఉన్న పోషకాలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. జుట్టు విషయానికి వస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడుతుంది. ఈ ఆకులను కొబ్బరి పాలతో కలిపి మెత్తని పేస్ట్గా చేసి జుట్టుకు పట్టించి ఒక అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేసే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు మృదువుగా ఉంటుంది. తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో ఈ ఆకులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలకుండా పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది. ఈ ఆకులను మెత్తని పేస్ట్గా చేసి కొంచెం వెనిగర్ కలిపి తల మీద రాస్తే చుండ్రు నివారించడానికి సహాయపడుతుంది. చుండ్రు సమస్య అనేది జుట్టు రాలటానికి కూడా ఒక కారణం అవుతుంది. చుండ్రు సమస్య తగ్గించుకోవడానికి ఒక మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. ముఖం మీద మచ్చలు, మొటిమలు తగ్గించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ ఆకులను పేస్ట్గా తయారు చేసి కొంచెం పసుపు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి ఒక అరగంట తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు, బ్లాక్ హెడ్స్ వంటి వాటిని అన్నింటినీ తొలగించేస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలను కూడా తగ్గిస్తుంది. వృద్ధాప్య కారణంగా వచ్చే లక్షణాలను కూడా నివారిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ డ్రై మెంతి ఆకులలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. చర్మ ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే జుట్టుకి ప్రయోజనాలు ఉన్నాయి, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కూడా ఈ ఆకులను రెగ్యులర్గా వాడుతూ ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. మెంతి ఆకులలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా వాడకూడదు. వారంలో 2-3 సార్లు మాత్రమే వాడి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. ఎక్కువగా వాడితే వికారం వచ్చే అవకాశం ఉంది. అలాగే అలర్జీ ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా వాడకూడదు. లిమిట్గా వాడితే ఏదైనా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి లిమిట్గా వాడి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందండి. ఈ డ్రై మెంతి ఆకు రెగ్యులర్గా మనకు అందుబాటులోనే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.